దర్గా సంఘ సేవకులుగా కర్నూలు నగరంలో అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ కళాక్షేత్రంలో నాన్న చిత్రం ఫ్రీ రిలీజ్ చేశారు. ఈ ఫ్రీ రిలీజ్ కు సినీ ప్రముఖులు, టెక్నీషియన్లు, మిత్రులు, శ్రేయోభిలాషుల మధ్య రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఎస్పీ బెటాలియన్ డిఎస్పీ మహబూబ్ బాషా మాట్లాడుతూ ఈ చిత్రం సమాజానికి నాన్న యొక్క విలువను తెలియజేసే విధంగా ఉందని, ప్రస్తుతం ఉన్న పిల్లలు నాన్నను అశ్రద్ధ చేస్తున్నారు. నాన్న తన పిల్లల కోసం కాయ కష్టం చేస్తూ పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఆశిస్తూ ఉంటాడు. కానీ కొంతమంది పిల్లలు నాన్నను అశ్రద్ధ చేస్తూ ఉంటారు. ఈ నాన్న చిత్రం సమాజానికి పిల్లల్లో మార్పు రావడానికి ఎంతో దోహదపడుతుందని ఆశిస్తున్నాను. అలాగే సినీ హీరో సుభాన్ను ఆశీర్వదిస్తూ ఇలాంటి మంచి సందేశాత్మక చిత్రాలను ఖాజా ఫిల్మ్ మేకర్స్ ప్రొడ్యూసర్ హుసేన్ భాయ్ మరియు టెక్నీషియన్లకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు మరియు వన్ టీవీ, తెలుగు టీవీ ఎండి మహబూబ్ బాషా, రిటైర్డ్ ఎంఆర్ఓలు రోషన్ అలీ, మద్దిలేటి లలిత కళా సమితి అధ్యక్షుడు పత్తి ఓపులయ్య పాల్గొన్నారు. ఈరోజు కర్నూలు టీజీబీ కళాక్షేత్రంలో నాన్న అనే సినిమాని ప్రీ రిలీజ్ చేయడం జరుగుతుంది పెద్దల సమక్షంలో. దీనికి రాజా గారు ప్రొడ్యూసరు, మన సుభాన్ గారు హీరోగా నటిస్తున్నారు. చాలా మంచి కాన్సెప్ట్తో నాన్న అనే మంచి పాయింట్, అది అందరికీ కనెక్ట్ అయ్యే పదము, అది తీసుకొని సబ్జెక్ట్ చేయడం జరిగింది. ఈ చిరు ప్రయత్నాన్ని ఇక్కడ ఈ కర్నూలు ఆడిటోరియంలో అందరి సమక్షంలో చక్కగా రిలీజ్ చేయడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా కర్నూలులో ఉన్న ప్రజలంతా సహాయ సహకారాలు అందించి దీన్ని విజయవంతం చేస్తే ఇలాంటి ప్రయత్నాలు ఇంకా ఎక్కువ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సినిమా అనే దీంతో ప్రజల్లో కొంత లేకపోయినా కొంతన్నా మనం మార్పు తీసుకోవచ్చు, మంచి మెసేజ్ ఇవ్వచ్చు. అలాగే ఈ రోజుల్లో నాన్నని చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు. కుటుంబంలో ఆయన జీవితం అంతా కష్టపడి కుటుంబం పైకి తీసుకురావడానికే చేస్తున్నారు. అలాంటి మంచి మంచి విషయాలు సమాజానికి ఉపయోగపడేలాగా, మరియు పిల్లలు కూడా నాన్న కుటుంబము సంబంధాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకోవడానికి కూడా ఒక చక్కటి ఆస్కారం. ఇందులో నటీనటులు కూడా చాలా చక్కగా చేశారు. వీళ్ళకి నా శుభాకాంక్షలు. అలాగే ఇంకా ఈ స్టేజ్ మీద
కొంతమంది పెద్దలు సినీ ఫీల్డ్ గురించి చెప్పడం జరిగింది. అలాంటి పాయింట్స్ చూసుకుంటూ కర్నూలులో ఉన్న టెక్నీషియన్స్ మిగతా కళాకారులు కూడా అవకాశాలని అందిపుచ్చుకోవాలని కోరుతున్నాను. మరొకసారి ఈ టీంని అభినందిస్తూ వీళ్ళ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ. ఈవెంట్కి హాజరైన శుభ సందర్భంగా ఆయన కూడా ధన్యవాదాలు చెప్తున్నాం సార్. ఈ చిత్ర చిత్రాన్ని ప్రతి ఒక్కరూ దీవించి పెద్ద మనసుతో పెద్ద చిత్రంగా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా